ఈరోజు మనం ఎంతో విశిష్టకరమైన త్రిమూర్తులకే తల్లిగా ఉన్న అనసూయ కథ గురించి తెలుసుకుందాము. మహామహిళగా, మహాపతివ్రతగా, మహాముని ధర్మపత్నిగా, త్రిమూర్తుల మర్మమెరిగి మహాతల్లిగా లోకానికి చీకట్లు తొలగించిన మహాసాధ్విగా, సీతమ్మ తల్లికే సిరులు అలంకరించిన అమ్మగా అనసూయ కథ ఆచంద్ర తారార్కం. భాగవతంలో అనసూయను గురించి ఉంది, రామాయణంలోనూ ప్రస్తావన ఉంది. పతివ్రతల్లో మేటి అయిన అనసూయ దేవపరాతి కర్తముల కూతురు, సప్త ఋషులలో ఒకరైన అత్రి మహాముని భార్య. సప్త ఋషి మండలం ఆకాశంలో ఉత్తరం పక్క ఉంటుంది, నక్షత్ర మండలంలోనే ఉచ్చస్థానంలో ఉంటుంది. అలా అనసూయ మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అనసూయ కథలోకి వస్తే, ఒకరోజు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ వాహనాలను ఎక్కి మేరు పర్వతం దిశగా వెళ్తున్నారు. ఒక ప్రాంతానికి